స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని సవాలు చేస్తూ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని సిఐడి తరపు లాయర్ ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. రోహత్గి వాదనలపై కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే తెలిపారు. వాదనల అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సుప్రీంకోర్టులో 3 వారాలకు వాయిదా పడడం జరిగింది. ఈరోజు ఏపీసీఐడి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి చంద్రబాబుకి బెయిల్ని ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన బెయిల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టును కోరడం జరిగింది. గత ఏడాది నవంబర్ 20వ తేదీన ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఏపీసీఐడి. ఈరోజు వాదనల సందర్భంగా ముకుల్ రోహత్గి ప్రధానంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఒక డైరీ పెట్టుకుని అందులో అధికారులు దర్యాప్తు చేస్తున్న అధికారుల పేర్లు నమోదు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తూ ఉంటూ బెదిరిస్తున్నారన్న అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జస్టిస్ బేలాయం త్రివేది అలాగే జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. అయితే బెయిల్ షరతును ఉల్లంఘిస్తున్నారు అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తూ వెంటనే ఈ కేసు పైన ముఖ్యంగా బెయిల్ రద్దు పిటిషన్ ని విచారించి వెంటనే బెయిల్ రద్దు చేయాలని చెప్పి ముకుల్ రోహత్గి సిఐడి తరఫున వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఏపీసీఐడి లేవనెత్తున్న అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే అలాగే సిద్ధార్థ్ లూత్రా కోరడం జరిగింది. సో 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే తదుపరి విచారణ 3 వారాలకి వాయిదా వేయడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టం 1989 సెక్షన్ 17Aకి సంబంధించిన తీర్పు అనేది భిన్నంగా రావడంతో అది ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత నుంచి కూడా ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. సో ఇప్పుడు ఎలక్షన్స్కు ముందు ఈ బెయిల్ రద్దు పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్న ఉత్కంఠ ఉండేది. కానీ కొత్త అంశాలని ఇంట్రీమ్ అప్లికేషన్ ద్వారా ఇటు చంద్రబాబు కుటుంబ సభ్యులు బహిరంగ సభల్లో బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారు, బెయిల్ షరతుల్ని ఉల్లంఘించే విధంగా అధికారులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటన్నిటిపైన కూడా మేము స్పందిస్తామని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది. సో తదుపరి 2 వారాల్లోగా దీనికి కౌంటర్ ఫైల్ చేస్తామని చెప్పి కూడా చెప్పడంతో తదుపరి విచారణ 3 వారాలకి వాయిదా వేయడం జరిగింది. సో 3 వారాల తర్వాత మళ్ళీ ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. సో ఏపీసీఐడి లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏ అంశాలను ప్రస్తావిస్తారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చూసాం బయట బహిరంగ సభల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు ముఖ్యంగా డైరీ విషయానికి ప్రస్తావిస్తూ అందులో అధికారుల పేర్లను చేస్తూ ఖచ్చితంగా అందరి విషయాలు కూడా తేలుస్తాం, మేము అధికారంలోకి వచ్చాము అన్న విషయాల్ని ఈరోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సో కోర్టు అసలు మీ అభ్యంతరం ఏంటి, దేని గురించి అడుగుతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే బెయిల్ని రద్దు చేయాలి, బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారు అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో చూడాలి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎటువంటి కౌంటర్ ఫైల్ చేస్తారో, అలాగే తదుపరి సుప్రీంకోర్టు ఈ బెయిల్ రద్దు విషయంలో ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. రైట్, థాంక్యూ గోపి.